హాయ్ ఫ్రెండ్స్, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరినీ జనరల్గా బహుజనులు అంటారు. ఈ మైనార్టీస్ కూడా కలుపుతారు, ముస్లిమ్స్. వీళ్ళు జనాభా పరంగా 85% ఉన్నారని గొప్పలు చెప్పుకుంటారు. కానీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ బీసీ మనకు ముఖ్యమంత్రులు వచ్చారు. మహారాష్ట్రలో వచ్చారు, కర్ణాటకలో వచ్చారు, బీహార్లో అయితే అన్ని చోట్ల వచ్చారు. చాలా రాష్ట్రాల్లో వచ్చారు. ఈవెన్ ఉత్తరప్రదేశ్లో మాయావతి వచ్చింది. ఎటు తిరిగి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బహుజన ముఖ్యమంత్రి ఇంతవరకు లేడు. అదేదో మన అందరూ చెప్పుకోవచ్చు, 1962లో దామోదరం సంజయ్ గారు ఉన్నారు కదా అని. ఆయన ఇద్దరు రెడ్లు కొట్టుకుంటుంటే నెహ్రూ గారు వాళ్ళకు సర్ది చెప్పలేక ఈయనను కూర్చోమన్నారు. 2 years ఉండేసరికి వీళ్ళకు కడుపు మండిపోయింది. వీడు పరిపాలిస్తే మనం పాలకులు, ఆయన పాలిస్తే మనం ఆయన కింద ఉండాలని ఆ రోజులలో ఉన్న ఈ రెడ్డి వర్గం వీళ్ళంతా కలిసి ఆయన మీద కుట్ర చేసి, ఆయన గుడిసె కూడా పైన కొత్త కప్పు కూడా వేసుకోలేదు, ఆయన మీద అవినీతి చేసి కొత్త మీద తప్పించారు. దాని తర్వాత కనుచూపు మేరలో ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ముఖ్యమంత్రి అవుతాడు అన్న భావన కూడా రాష్ట్రాల్లో లేదు. అయినా కూడా సిగ్గు లేకుండా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటుంటారు. పోటుగాళ్ళమని, వీరులమని, సింహాలమని. సిగ్గుపడండి. మీ లైఫ్లో మీరు ఇక్కడ అధికారంలోకి రానివ్వకుండా చూసేదే. చాలామంది ఈ ఆధిపత్య కులాలు, ఎస్పెషల్లీ ఇక్కడ రెడ్డిలు, అక్కడ కమ్మలు, వాళ్ళు అంటున్నారు వాళ్ళు బీసీలు, వాళ్ళకేమొచ్చు పరిపాలన అంటున్నారు. సిగ్గుపడండి. జై భీమ్.